ఏపీలో వాలంటీర్లు కీలకమైనట్టేనా? కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన మాటలు నీటి మూటలేనా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లకు అన్యాయం చేస్తామని కూటమి నేతలు ఇచ్చిన హామీలు గాలి కొదిలేశారు. గౌరవ వేతనం ఇస్తామన్న హామీని తుంగలో తొక్కేశారు. ఇక కూటమి ప్రభుత్వం ప్రకటనతో వాలంటీర్ల భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడింది. శాసన మండలిలో వాలంటీరీ వ్యవస్థపై ప్రభుత్వ సమాధానం ఆశ్చర్యం కలిగించింది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఇప్పుడిస్తున్న గౌరవ వేతనం 5,000 కాదు, రెట్టింపు చేసి 10,000 రూపాయలు ఇస్తామని గత ఉగాది పర్వదినం నాడు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో వాలంటీర్లను వాడుకునేందుకు నాడు మోసకారి హామీలు ఇచ్చారనే నిజం ఇప్పుడు బయటపడింది. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వాలంటీర్ వ్యవస్థపై వైసీపీ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే నాడు ఇచ్చిన హామీల్ని గుర్తు చేశారు. దీనికి ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయులు ఇచ్చిన సమాధానంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అవును, తాము వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమే. అందుకు సంబంధించిన జీవో గత ప్రభుత్వం ఇవ్వలేదు. లేని వ్యవస్థను తాము ఎలా కొనసాగిస్తామంటూ సమాధానం ఇచ్చారు. ఇక వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తే కదా వాళ్లకు జీతాలు పెంచడానికి అని మంత్రి సమాధానం ఇవ్వడంతో అంతా అవాక్కయ్యారు. ఇక మంత్రి సమాధానంతో వాలంటీర్లు తమ భవిష్యత్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎన్ని ఆందోళనలు చేసినా ప్రయోజనం లేదని వాలంటీర్లకు ఇప్పటికైనా అర్థమవ్వాలి. తాము మోసపోయామని వాలంటీర్లు గ్రహించాలి. 5,000 కాదు, 10,000 గౌరవ వేతనం ఇస్తామనే చంద్రబాబు హామీ నమ్మి నిలువున మోసపోయామని వాలంటీర్లు లబోదిబోమంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.